Welcome to English with Shua, sir. First of all, thank you very much for supporting and motivating me to post a content. Our target is to get maximum marks for any competitive exam. ఫస్ట్ నేను ఈ సిరీస్లో 2 వీడియోస్ పోస్ట్ చేసిన. ఒకటేమో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ 2026 సిలబస్ పేపర్ అనాలిసిస్ వెయిటేజ్ ప్రకారంగా ఏ టాపిక్ ఫస్ట్ చదవాలి, ఏ టాపిక్ చదివితే ఇంకో టాపిక్కి రిలేటెడ్ అయి ఉంటుంది అన్నది ఆ వీడియోలో చేసాం. అండ్ మన కంటెంట్ స్టార్ట్ చేస్తే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఫస్ట్ చేసా. ఆ వీడియో చూసి ఈ వీడియోకి వస్తే మీకు కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అన్నది బేసిక్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. కాబట్టి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూసి మీరు టెన్సెస్ చూడాలి. అండ్ టెన్సెస్లో మీరు చూసే ప్రతి నోట్స్ మీరు నోట్స్ చేసుకుంటే మీకు రివైజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. డౌట్స్ కానీ ఏమన్నా సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. నేను ప్రీవియస్ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఆర్ ఐ బటన్లో ఇస్తా. గో అండ్ వాచ్ ఇట్. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది ఎందుకంటే టెన్సెస్ అన్నీ ఒకటే దగ్గర కవర్ చేసిన. కనెక్టివిటీ కోసం ఆ ఫ్లో బ్రేక్ కావద్దని ఇది ఒక్కటే వీడియోలో కవర్ చేసిన. ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ వాచింగ్. ఆఫ్టర్ వాచింగ్ దిస్ యూ అటెంప్ట్ ఎనీ పేపర్, యూ ఆల్మోస్ట్ కెన్ ఈజీలీ అటెంప్ట్ ఎనీ క్వశ్చన్. ఈజీగా అటెంప్ట్ చేయడానికి ఈ వీడియో డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఈ వీడియో మొత్తం చూసి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ఈ వీడియోలో మనం టెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు టెన్స్ అంటే ఏంది, ఎన్ని టెన్సెస్ ఉంటాయి, ఎన్ని సబ్ టెన్సెస్ ఉంటాయి, అండ్ మనం టెన్స్ డిస్కస్ చేసేటప్పుడు టెన్స్, దాని యూసేజ్, ఎగ్జాంపుల్స్, కీవర్డ్స్, ఇట్లా మనం ఎక్స్ప్లెనేషన్ అన్నది ఉంటుంది. అండ్ లాస్ట్లీ వీ హ్యావ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్డ్ ఎట్ ద లాస్ట్. మనము చదివిన కంటెంట్ ఒకటి మనకు యూజ్ ఎంతవరకు అవుతుంది అన్నది మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తేనే మనకు ఐడియా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. వాట్ ఈస్ టెన్స్? మనకు టెన్స్ అంటే ఏంటిది? టెన్స్ టెల్స్ యూ అబౌట్ టైమ్ ఆఫ్ యాక్షన్. టెన్స్ టెల్స్ యూ అబౌట్ టైమ్ ఆఫ్ యాక్షన్. టెన్స్ అంటే ఏం లేదు, కాలం. మనకు తెలుగులో ఎన్ని కాలాలు ఉన్నాయి? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. మనకి ఇంగ్లీష్లో కూడా 3 టెన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంతే. టెన్స్ అంటే ఏదో పెద్ద కాంప్లికేటెడ్ టాపిక్ ఏం కాదు, సింపుల్ టాపిక్. కాలం గురించి తెలిపేదే టెన్స్. ఏ కాలంలో ఆ యాక్షన్ ఏ కాలంలో జరిగింది, భూతకాలంలో జరిగిందా, వర్తమానమా, భవిష్యత్తు. సో ఐ విల్ యూస్ లిటిల్ బిట్ ఆఫ్ ఐ యూస్ బైలింగ్యువల్ మెథడ్. ఎందుకంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైనా, బేసిక్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకైనా మన వీడియోస్ ఈజీగా అర్థం కావాలని ఐఎమ్ థింకింగ్ టు యూస్ బైలింగ్యువల్. ప్లీజ్ కోప్ అప్ విత్ ఇట్. అయితే సింపుల్ ప్రజెంట్ మనకు ప్రతి టెన్స్ 4 సబ్ టెన్సెస్గా డివైడ్ అవుతాయి. అవి సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ప్రజెంట్ చూసుకుంటే సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. పాస్ట్ చూసుకుంటే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనం ఒక్కటి ప్రాపర్గా నేర్చుకుంటే రిమైనింగ్ టెన్సెస్ కూడా ఈజీగా చెప్పేసేయచ్చు. ఈ టేబుల్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఎక్కడైతే ఒకసారి స్ట్రెస్ చేస్తానో యూ ప్లీజ్ టేక్ నోట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఆ టాపిక్ ఖచ్చితంగా మనకు యూజ్ అయ్యే టాపికే ఉంటుంది. ఒకవేళ అది ఏమన్నా ఎక్స్ట్రా కంటెంట్ అయితే ఐ విల్ టెల్ యూ టు స్కిప్ ఇట్. మనకు టెన్సెస్ ఈజీగా అర్థం కావాలని అంటే స్ట్రక్చర్స్ తెలియాలి. ఈ స్ట్రక్చర్స్ తెలియకుండా మనకు టెన్స్ వస్తుంది. కాకపోతే ఈ టెన్స్ నేర్చుకుంటే ఏమేమి టాపిక్ వస్తాయని చెప్పిన నేను, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వస్తుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వస్తుంది. కానీ ఈ స్ట్రక్చర్స్ అర్థం కాకుంటే, ఈ స్ట్రక్చర్స్ మీకు అవగాహన లేకుంటే ఆ టాపిక్స్ చేయడం మీకు డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి స్ట్రక్చర్స్ కూడా నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. డు నాట్ వరీ. ఇక్కడ ఏందో మ్యాథ్స్ ఫార్ములాస్ ఉన్నట్టు మీరేం ఇబ్బంది పడకండి. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. సబ్జెక్ట్ ఏంది, వర్బ్ ఏంది, ఆబ్జెక్ట్ ఏంది, V1 ఏంది, V2 ఏంది, ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్స్ ఏంది, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో. మనము సింపుల్ ప్రజెంట్ చూసుకుందాం. ఫస్ట్ నేను యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక్క టెన్స్ ప్రాపర్గా నేర్చుకుంటే రిమైనింగ్ టెన్సెస్ అనేది ఈజీగా వస్తాయి. ఒక్క టెన్స్ చూద్దాం, మీరు రిమైనింగ్ టెన్సెస్ ఎందుకు ఎట్లా ఈజీగా నేర్చుకోవచ్చో కూడా చెప్తా. ఫస్ట్ అన్ని స్ట్రక్చర్స్లో మనకు సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కామన్ ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, లాస్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, మధ్యలో వర్బ్ ఉంటుంది. ఇది సింపుల్ ప్రజెంట్ ఎందుకంటారంటే ఓన్లీ వర్బ్ ఉంటుంది, V1. ఇది సింపుల్ పాస్ట్, ఓన్లీ V2. ఇది ఫ్యూచర్ ఇండికేటింగ్ విల్ షెల్ వచ్చి V1. అంటే మనకు సింపుల్ స్ట్రక్చర్స్లో ఓన్లీ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. బేసిక్
సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, అందుకనే దీన్ని సింపుల్ ప్రజెంట్ అన్నాం. ప్రజెంట్ కంటిన్యూస్ చూద్దాం. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్ అని చెప్పిన కదా, కంటిన్యూయస్ అని ఎప్పుడన్నా లాస్ట్ వస్తే స్ట్రక్చర్లో V4 ఉంటుంది. V4 అంటే ఏం లేదు, సీయింగ్, లెర్నింగ్, ఈటింగ్, వాచింగ్ ఇట్లాంటివి V4 అంటాం. వర్బ్లో V4 ఫామ్ చెప్తాను నేను కింద. మనము టాపిక్లో ఐ టెల్ యూ వాట్ ఈస్ V1, వాట్ ఈస్ V2, వాట్ ఈస్ V3, జస్ట్ అబ్జర్వ్ ద స్ట్రక్చర్స్ నౌ. కంటిన్యూస్లో ఈజ్, యామ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది క్లియర్ కదా. ఒక టెన్స్ వస్తే ఇంకో టెన్స్ ఎట్లా వస్తుందో ఐ విల్ రిలేట్. పర్ఫెక్ట్ అని ఎప్పుడు వచ్చినా కానీ యూ హ్యావ్ టు పుట్ V3 అంటే థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, అంటే డన్, గాన్, వాచ్డ్, ప్లేడ్ ఇట్లాంటివన్నీ V3 ఫామ్లో వస్తాయి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. పర్ఫెక్ట్ అంటే ఫినిష్డ్ యాక్షన్, అయిపోయిన యాక్షన్ని పర్ఫెక్ట్ అని అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్. లాస్ట్ కంటిన్యూస్ వస్తే ఏమని చెప్పిన V4 పెట్టాలి. ఎప్పుడైనా పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ అన్న పదం కామన్గా వస్తుంది. పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూ కెన్ సీ ఇట్, బీ అన్న పదం కామన్ వస్తుంది. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ టెన్స్ వచ్చిందా మీకు? ఈ టెన్స్ వస్తే పాస్ట్ ఎట్లా వస్తుందో చూద్దాం. V1కి పాస్ట్ ఫామ్ ఏంది? V2. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, V1 ఏమైంది? V2 అయింది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, కంటిన్యూస్ వచ్చింది కాబట్టి V4 వచ్చింది. ఈజ్కి పాస్ట్ ఫామ్ ఏంది? వర్స్. ఆర్కి పాస్ట్ ఫామ్ ఏంది? వర్. ఈ స్ట్రక్చర్ కూడా ఈజీగా వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్స్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ చూసుకుంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, పర్ఫెక్ట్ కాబట్టి V3 వచ్చింది. హ్యావ్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంది? హ్యాడ్. క్లియర్? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూద్దాం. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, లాస్ట్ కంటిన్యూస్ వచ్చింది కాబట్టి V4 వస్తుంది. బీన్ మనకు పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి బీన్ ఉంటుంది. హ్యాస్కి పాస్ట్ ఫామ్ ఏంది? హ్యాడ్. ఇప్పుడు ఫ్యూచర్ ఏం లేదు, ప్రజెంట్ యొక్క రిప్లికా స్ట్రక్చరే ఫ్యూచర్, కానీ విల్ ఆర్ షెల్ యాడ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ కదా, ఏదో ఒకటి విల్ అన్నది పదం రావాలి ఫ్యూచర్లో జరుగుతున్నట్టు. కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, V1కి V1 వచ్చింది, విల్ ఆర్ షెల్ ప్లస్ V1, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1. అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ చూసుకుంటే ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, కంటిన్యూస్ కాబట్టి V4 వచ్చింది, విల్ బీ ఆర్ షెల్ బీ. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ చూసుకుంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, పర్ఫెక్ట్ కాబట్టి నేనేమని చెప్పిన? V3 వస్తుంది అని చెప్పాను. సో సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూసుకుంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, కంటిన్యూస్ లాస్ట్ ఉంది కాబట్టి V4 వస్తుంది. బీన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి బీన్ వస్తుంది. అండ్ V4 అంటేనే ఇంగ్ ఫామ్. ఎస్, దిస్ ఈస్ ద స్ట్రక్చర్. విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్. ఇది స్ట్రక్చర్. స్ట్రక్చర్స్ మీకు అర్థం కాకుండా జస్ట్ ఒకసారి చూడండి, మీరు చూస్తూ ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తాయి. మనకు ఈ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ఏంది, ఆబ్జెక్ట్ ఏంది, వర్బ్ ఏంది, ఈ ఈజామార్లు ఏంది, ఈ వర్బ్ ఏంది అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో సబ్జెక్ట్ ఏంది, వర్బ్ ఏంది ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని అగ్రిమెంట్స్ ఏంది, ఎట్లుంటాయని. ఆ వీడియో చూసి ఈ వీడియోకి వచ్చిన వాళ్ళకి ఈజీగా గ్రాస్ప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, ఇంకెక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. లేదు అంటే ఐ జస్ట్ రివైజ్ ఇట్, ప్లీజ్ డూ లిసన్. సబ్జెక్ట్ ఏంది? ద సబ్జెక్ట్ ఈజ్ అ వర్క్ డూవర్. పని చేసే వ్యక్తిని సబ్జెక్ట్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో నుంచి చెప్తా చూడండి. ద డాగ్ చేజెస్ ద బాల్. ఎవరు పని చేస్తున్నారు ఇక్కడ? డాగ్ చేస్తుంది, అందుకనే దీన్ని సబ్జెక్ట్ అంటాం. వాట్ ఈజ్ అ వర్బ్? వర్క్. వాట్ ఈజ్ అ వర్బ్? వర్క్. ఏదైతే పని చేస్తున్నామో దాన్ని మనం వర్బ్ అంటాం. సో ద డాగ్ చేజెస్. డాగ్ ఏం చేస్తుంది? చేజ్ చేస్తుంది, దాన్ని వర్బ్ అంటాం. వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? వర్బ్ తర్వాత వచ్చేదే ఆబ్జెక్ట్. దేని మీద అయితే పని చేయబడుతుందో, ద థింగ్ విచ్ రిసీవ్స్ ద యాక్షన్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏం లేదు, వర్క్ డూవర్ని సబ్జెక్ట్ అంటాం. వర్బ్ అంటే పని, ఆబ్జెక్ట్ అంటే ఎవరి మీద పని చేయబడ్డదో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. లేదంటే వర్బ్ తర్వాత ఏది ఉన్నా దాన్ని ఆబ్జెక్ట్ అనొచ్చు. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇది ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా?
ఇప్పుడు V1 V2 కాన్సెప్ట్స్ చూద్దాం. సరే, సబ్జెక్ట్ వర్బ్ అన్నాం కదా, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు, జస్ట్ రివైజ్ చేద్దాం ఇంతకుముందు వీడియో. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ యూ, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ హీ, షీ, ఇట్, దే. ఫస్ట్ పర్సన్ సింగులర్కి ఏమేమి వర్బ్స్ వస్తాయి, యామ్, వర్స్, హ్యావ్ వస్తుంది. ఐ యామ్, ఐ వర్స్, ఐ హ్యావ్ అని వస్తుంది. అంతేగాని ఐ ఆర్, ఐ వర్ అని వస్తుందా, రాదు. ఏదైతే ఏ సబ్జెక్ట్కి అయితే ఏ వర్బ్ వస్తుందో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ రాసుకుంటే ఏమొద్దు, లేకపోతే టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఐ యామ్ ప్లేయింగ్, ఐ వాజ్ ఈటింగ్, ఐ హ్యావ్ అ కార్. We are playing, we were eating, we have a house. You are playing, you were eating, you have a car. He is playing, it was eating, she has a necklace. They are playing, they were eating, they have a house. ఇక్కడ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది థర్డ్ పర్సన్ సింగులర్. ఎందుకంటే నేను మీకు కంటిన్యూషన్లో చెప్తా. వర్బ్ V1 V2 అని చూసాం కదా, మరి అది ఏందో కూడా చెప్పాలి కదా. వర్బ్స్ ఎన్ని టైప్స్, 2 టైప్స్. మెయిన్ వర్బ్స్ అని అంటాం, హెల్పింగ్ వర్బ్స్ అని అంటాం. మెయిన్ వర్బ్స్ అంటే డైరెక్ట్గా వర్బ్స్, అంటే డైరెక్ట్ మనం చేసే పని. గో, సింగ్, థింక్, జంప్, ప్లే, సిట్, రన్, టీచ్, లిసన్, వాచ్, ఇట్లాంటివన్నీ మెయిన్ వర్బ్ కిందికి వస్తాయి. ఇక్కడ మెయిన్ వర్బ్స్లో 3 మనకు V1 V2 V3 V4 V5 అన్న ఫార్మ్స్ ఉంటాయి, వాటిని మెయిన్ వర్బ్స్ అంటాం. హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని, మొత్తం హెల్పింగ్ వర్బ్స్ 24. అందులో బీ ఫార్మ్స్ ఐ, యామ్, ఆర్, వర్స్, వర్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్. డూ ఫార్మ్స్ డూ, డిడ్, డస్. మోడల్ వర్బ్స్ విల్, షెల్, కెన్, మే. వుడ్, షుడ్, కుడ్, మైట్. మైట్, మస్ట్, ఆట్, నీడ్, డేర్, యూస్డ్. ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ అంటాం. వీటిని ఎందుకు హెల్పింగ్ వర్బ్స్ అన్నామంటే, ఇక్కడ చూడండి, ఇది మెయిన్ వర్బ్, యామ్ అన్నది హెల్పింగ్ వర్బ్. ఎందుకు, ఈ మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తుంది. ఇది ఏ టెన్సో మనకు చెప్పడానికి హెల్ప్ చేస్తుంది, కాబట్టి వీటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అంటాం. యామ్, వర్స్, హ్యావ్, ఆర్, వర్, హ్యావ్, ఆర్, వర్, హ్యావ్, ఈజ్, వర్స్, హ్యాజ్ అన్నది హెల్పింగ్ వర్బ్స్ అని అంటాం. ఇప్పుడు క్లియరా, మెయిన్ వర్బ్స్ ఏంది, హెల్పింగ్ వర్బ్స్ ఏంది, క్లియర్ కదా. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన మెయిన్ వర్బ్స్కి. గో, వెంట్, గాన్, గోయింగ్, డస్. ఇప్పుడు నేను మీకు చెప్పేది అంత ఇంట్రడక్షన్ ఆఫ్ టెన్సెస్. మనం టెన్సెస్ స్టార్ట్ చేసే ముందు మీకు కన్ఫ్యూజ్గా అవ్వకుండా ప్రతి చిన్న టర్మ్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ V1 అంటే ఏంది, ప్రజెంట్ ఫామ్ ఆర్ బేస్ ఫామ్. V2 అంటే ఏంది, పాస్ట్ ఫామ్. V3 అంటే ఏంది, పాస్ట్ పార్టిసిపుల్. V4 అంటే ఏంది, ప్రజెంట్ పార్టిసిపుల్. V5 అంటే ఏంది, V1 + S ఆర్ ES ఫామ్. ఈ V5 మనము హీ, షీ, ఇట్కి థర్డ్ పర్సన్ సింగులర్కి వాడతాం. ఈ V5 సింపుల్ ప్రజెంట్లో. ఇది క్లియర్ కదా. ఓకే, వాట్ ఆర్ V1 V2 V3 V4? ఇప్పుడే చెప్పినా కదా, బేస్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్. ఒక్క ఎగ్జాంపుల్ని తీసుకొని మనము వాటిని ఏమంటాము, ఎక్కడెక్కడ యూజ్ అవుతాయో కూడా నేను ఇక్కడ రాసిన. ఇప్పుడు మనం టెన్సెస్ మెయిన్ కోర్ కాన్సెప్ట్ని చూద్దాం. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్లో ఏమేమి టెన్సెస్ ఉన్నాయి, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మన ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంటుందని చెప్పిన, ఫస్ట్ స్ట్రక్చర్ ఉంటుంది, దెన్ ఆఫ్టర్ మనకు యూసేజ్ ఉంటుంది, దెన్ ఆఫ్టర్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, దెన్ ఆఫ్టర్ కీవర్డ్స్ ఉంటాయి. ఇందులో మీరు ఎలా ఈజీగా అటెంప్ట్ చేయాలో నేను చెప్తాను. మనకు స్ట్రక్చర్ గుర్తుపెట్టుకున్నా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు పేపర్ని, లేదు మనకు యూసేజ్ గుర్తుపెట్టుకున్నా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఈ రెండు అర్థం కావట్లేదు సార్, నాకు బేసిక్ తెలుగు మీడియం నాది, అసలు నాకు ఏం రాదు అన్నా కూడా ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకున్నా మనం క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్లా అటెంప్ట్ చేస్తాం, మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం లాస్ట్కు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎట్లా మనం ఈ రూల్స్ యూజ్ చేసి అటెంప్ట్ చేయొచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ ప్రజెంట్ చూద్దాం. సింపుల్ ప్రజెంట్లో స్ట్రక్చర్ ఏంది, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కామన్, సింపుల్ ప్రజెంట్ కాబట్టి V1. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కామన్, సింపుల్ ప్రజెంట్ కాబట్టి V1. మరి థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీట్కి ఏమని చెప్పిన, ఎస్ ఆర్ ES యాడ్ అవుతుంది. అదే V5 ఫామ్ యాడ్ అవుతుంది అని చెప్పినా కదా, ఇక్కడ V5 ఫామ్ అని ఉంది కదా. ఈ V5 ఏంది, V1 + S ఆర్ ES. ఈట్స్, గోస్, రన్స్, రైట్స్, స్పీక్స్. ఇదంతా సింపుల్ ప్రజెంట్లో థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీట్కి వస్తుంది. ఈ స్ట్రక్చర్, సార్ నాకు స్ట్రక్చర్ కన్ఫ్యూజ్ అవుతుంది ఫస్ట్ టైం వింటున్నా, దెన్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ యూసేజ్. ఎక్కడ యూజ్ చేస్తాం దీన్ని, హ్యాబిట్స్లో యూజ్ చేస్తాం, రెగ్యులేషన్స్లో యూజ్ చేస్తాం, రెగ్యులర్ హ్యాబిట్స్లో యూజ్ చేస్తాం, రిపీటెడ్ యాక్షన్స్లో యూజ్ చేస్తాం. మనం రిపీటెడ్ యాక్షన్స్ ఏంది, ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్, ఐ స్లీప్ ఎర్లీ, ఐ గో టు బెడ్ ఎర్లీ, ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఐ డ్రింక్ మిల్క్, ఐ గో టు స్కూల్, దే గో టు ఆఫీస్, దే డోంట్ గో టు ఆఫీస్. రోజు జరిగే పనులని మనం సింపుల్ ప్రజెంట్లో చెప్తాం. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు
ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేస్తాం. హీ టెల్స్, షీ టెల్స్, హీ డజంట్ టెల్. ఇక్కడ టెల్స్ అని ఇక్కడ టెల్ అని ఎందుకు అయింది? ఇక్కడ ఎస్ మనం డజంట్కే యూజ్ చేసినాం. డజంట్ నెగిటివ్ వచ్చినప్పుడు డజంట్, నెగిటివ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మనకు V1 వస్తుంది. హీ డజంట్ టెల్, షీ డజంట్ టెల్, ఇట్లాంటివి. హ్యాబిట్స్, రెగ్యులేషన్, రిపీటెడ్ యాక్షన్స్ ఓకే కదా. యూనివర్సల్ ట్రూత్స్, యూనివర్సల్ ట్రూత్స్ ఏమున్నాయి మనకు? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ అప్పుడు సన్ ఏంది? సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేసిన. ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ ఆర్ ఈఎస్ వచ్చింది. ద స్కై ఈజ్ బ్లూ. యూనివర్సల్ ట్రూత్స్ అన్నీ మనకు సింపుల్ ప్రజెంట్లోనే ఉంటాయి. కొటేషన్స్, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, అంటే మెరిసేదంతా బంగారం కాదు. బార్కింగ్ డాగ్స్ నెవర్ బైట్, అంటే మొరిగే కుక్కలు అరవు, అరిసే కుక్కలు కరవు. ఎవ్రీ డార్క్ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్, అంటే ఇట్లాంటి ప్రోవర్బ్స్, కొటేషన్స్ మనము సింపుల్ ప్రజెంట్లో వాడతాం. ఇంకొక రూల్ కూడా ఉంది. ఏంది అంటే ఆల్రెడీ ప్లాన్ చేసిన యాక్షన్స్, అంటే మనకు ఒక మెసేజ్ వస్తుంది, స్కూల్ రీఓపెన్స్ ఆన్ జూన్ 12th అని వస్తుంది. అది ఫ్యూచర్ యాక్షన్స్, కానీ ప్లాన్ చేసిన యాక్షన్స్కి ఖచ్చితంగా మనము ఈ సింపుల్ ప్రజెంట్ వాడచ్చు. కాకపోతే ఇక్కడ ఎందుకు ఇవ్వలే అంటే మనకు క్లియర్ రూల్స్ మాత్రమే ఎగ్జామ్లో అడుగుతారు. కన్ఫ్యూజ్ చేసి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ ఏం అడగరు. కాబట్టి అనవసరంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి కాంప్లికేట్ చేయొద్దు, సింపుల్గా చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలని మనకు క్లియర్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా యూజ్ అయ్యేవి మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కీవర్డ్స్ ఏంది? యూజువల్లీ, రేర్లీ, రెగ్యులర్లీ, డైలీ, ఆల్వేస్, ఆఫెన్, సెల్డమ్, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఇయర్లీ, మంత్లీ, ఎవ్రీ సండే, ఎవ్రీ మండే, ఎవ్రీ డే, ఇట్లాంటివన్నీ కీవర్డ్స్. ఇట్లా వచ్చినప్పుడు మీరు బ్లైండ్గా సింపుల్ ప్రజెంట్ అని ఆన్సర్ పెట్టేయచ్చు. ఈ టెన్సెస్ విన్న తర్వాత కూడా మనం లాస్ట్కి క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఈ టెన్స్ మనం ఎట్లా వాడాలి. షీ ఆల్వేస్ బ్లేమ్స్ ఎవ్రీ డే, ఆల్వేస్, ఎవ్రీ డే, ఇక్కడ 2 కీవర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం బ్లేమ్స్ అని పెడతాం. ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్ షీ కాబట్టి ఎస్ ఆర్ ఎస్ వాడు. దే ఆఫెన్ వాచ్ ఇంగ్లీష్ మూవీస్, వాళ్ళు ఎప్పుడు ఇంగ్లీష్ మూవీస్ వాచ్ చేస్తారు. వాచ్ సింపుల్ ప్రజెంట్ V1, సబ్జెక్ట్ V1, ఆబ్జెక్ట్. క్లియర్? సింపుల్ ప్రజెంట్ ఏం లేదు, రోజు రిపీట్ అయ్యే యాక్షన్స్, రెగ్యులర్గా మనం యూజ్ చేసే, రిపీటెడ్గా యూజ్ చేసేవి యూనివర్సల్ ట్రూత్స్, కొటేషన్స్, ప్రోవర్బ్స్, వీటికి మనం సింపుల్ ప్రజెంట్ వాడతాం. నెక్స్ట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్. మనం ప్రజెంట్ ఏం కంటిన్యూ అవుతుంది? ఐ ఆమ్ టీచింగ్, యు ఆర్ లిస్నింగ్, వీఆర్ ప్రిపేరింగ్, వీఆర్ ప్రాక్టీసింగ్, ఇట్లాంటివన్నీ ప్రజెంట్ కంటిన్యూ ఆ పేరులోనే ఉంది. ప్రజెంట్ కంటిన్యూ, ప్రతి టెన్స్ దాని పేరులోనే ఉంటుంది. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకి ఈజీగా అర్థం అయిపోతుంది. స్ట్రక్చర్ చూద్దాం ఫస్ట్. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కామన్, కంటిన్యూస్ అని వచ్చింది కాబట్టి V4 వస్తుంది. ప్రజెంట్ కాబట్టి యామ్, ఈజ్, ఆర్. ఐ యామ్ టీచింగ్, యు ఆర్ లిస్నింగ్, హీ ఈజ్ ప్రాక్టీసింగ్. ఓకే, దిస్ టెన్స్ ఈజ్ యూస్డ్ ఫర్ డినోటింగ్ ప్రజెంట్ గోయింగ్ ఆన్ యాక్షన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి ప్రజెంట్ గోయింగ్ ఆన్ యాక్షన్స్. పాస్ట్ కంటిన్యూస్ అయితే పాస్ట్ గోయింగ్ ఆన్ యాక్షన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే ఫ్యూచర్ గోయింగ్ ఆన్ యాక్షన్స్. సో ప్రతిదీ ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఒక్క టెన్స్ కరెక్ట్గా వస్తే మీకు ఈ రిమైనింగ్ టెన్సెస్ కూడా ఈజీగా వస్తాయి. షీ ఈజ్ డూయింగ్ అ జాబ్ ఎట్ ప్రజెంట్. ఎట్ ప్రజెంట్ అని వచ్చిందంటే యూ కెన్ గో ఫర్ ప్రజెంట్ కంటిన్యూస్. షీ ఈజ్ డూయింగ్. ఐ ఆమ్ రైటింగ్ అ బుక్ నవ్. కీవర్డ్ నవ్ అని వచ్చిందంటే యూ కెన్ గో ఫర్ ప్రజెంట్ కంటిన్యూస్. స్ట్రక్చర్ అన్న మంచిగా నేర్చుకోండి, యూసేజ్ ఉన్న నేర్చుకోండి, లేకపోతే కీవర్డ్స్ అన్న నేర్చుకోండి. 3 నేర్చుకుంటే మీకు మార్క్ మిస్ అవ్వదు, అస్సలే మిస్ అవ్వదు. సో కీవర్డ్ చూద్దాం. నవ్, ఎట్ ప్రజెంట్, లుక్, లిసన్, స్టాప్, డోంట్ డిస్టర్బ్. లుక్, దే ఆర్ ప్రాక్టీసింగ్ వెరీ వెల్. ఆల్ ఆఫ్ యూ లిసన్, సార్ ఇట్స్ టీచింగ్ అస్. డోంట్ డిస్టర్బ్, ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్. సో ఇట్లా మనకి కీవర్డ్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు యూస్ ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూ అయ్యేదే ప్రజెంట్ కంటిన్యూస్. క్లియర్? లెట్స్ కంటిన్యూ అనదర్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అని అంటే ఏం చెప్పిన? ఆల్రెడీ ఫినిష్డ్ యాక్షన్ని పర్ఫెక్ట్ అని అంటాం. మరి ఫినిష్డ్ యాక్షన్ అంటే పాస్ట్ కదా సార్, ప్రజెంట్ ఎందుకు వాడుతున్నాం అని అంటే ఫినిష్ అయింది. ఎప్పుడు ఫినిష్ అయింది? రీసెంట్గా ఫినిష్ అయింది, విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ప్రజెంట్. అంటే ఇప్పుడు నేను ఒక కొత్త డ్రెస్ వేసుకొని వచ్చాను. ఐ హ్యావ్ బాట్ అ న్యూ డ్రెస్ అని అన్న. ఐ హ్యావ్ బాట్ అ న్యూ డ్రెస్ అన్న రీసెంట్లీ అన్న. మరి ఎందుకు చెప్తున్నా? ఇప్పుడు నేను ఇప్పుడు వేసుకున్నాను, నా దగ్గర అది ఉంది, రీసెంట్గానే కంప్లీట్ అయింది, కానీ ప్రజెంట్తో కనెక్ట్ అయి ఉన్నది, ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడుతున్నాం.
దే హ్యావ్ కమ్ జస్ట్ నౌ. ఎప్పుడు వచ్చారు? ఇందాకనే వచ్చారు, జస్ట్ ఇప్పుడే. షీ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ఇట్. ఇప్పటి వరకు కూడా ఆమె స్టార్ట్ చేయలేదు. ఐ హ్యావ్ బాట్ అన్ అపార్ట్మెంట్ రీసెంట్లీ. ఈ మధ్య నేను ఒక అపార్ట్మెంట్ కొన్నా. మరి ఎందుకు కొన్నది పాస్ట్ ఎందుకు ప్రజెంట్ చెప్తున్నావు? ఇప్పుడు ఉన్నది అది. మై ఫ్రెండ్ హ్యాస్ నెవర్ కమ్ టు మై హోమ్. అతను ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. యాడ్వర్బ్స్ జస్ట్ కానీ, జస్ట్ నౌ కానీ, ఎవర్ కానీ, నెవర్ కానీ, ఆల్రెడీ కానీ, ఎట్ కానీ ఇట్లాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏం లేదు, యాక్షన్ రీసెంట్గా అయిపోయిన యాక్షన్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద ప్రజెంట్, దానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతాం అంటే యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. దెన్ వీ హ్యావ్ టు యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. స్ట్రక్చర్ చూసుకుంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, లాస్ట్ కంటిన్యూస్ వచ్చింది కాబట్టి V4, పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి బీన్, హ్యావ్, హ్యాస్ ప్రజెంట్ కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. యూసేజ్ ఏంది? దిస్ టెన్స్ ఈస్ డినోట్ దిస్ టెన్స్ ఈజ్ యూస్ టు డినోట్ ద యాక్షన్స్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ ఇన్ ద ప్రజెంట్ అండ్ మైట్ ఆర్ మైట్ నాట్ కంటిన్యూ ఇన్ ద ఫ్యూచర్. పాస్ట్లో స్టార్ట్ అయింది, ప్రజెంట్లో కంటిన్యూ అవుతుంది, ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు. దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అంటాం. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ సిన్స్ 2020 నుంచి నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా. దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 10 years. 10 years నుంచి ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు. షీ హ్యాస్ బీన్ డ్రాయింగ్ ఎ పిక్చర్ సిన్స్ మార్నింగ్. పొద్దున్నుంచి ఆమె ఏం చేస్తుంది? డ్రాయింగ్ చేస్తూనే ఉన్నది, ఇప్పుడు చేస్తుంది, ఇంకా తర్వాత కూడా చేస్తూనే ఉంటుంది, ఇంతసేపు చేస్తుంది పని అన్నదానికి ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాం. కీవర్డ్స్ ఏంటి దీనికి? సిన్స్ అండ్ ఫర్. సిన్స్ ఎప్పుడు వాడతాం? ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం, సిన్స్ మార్నింగ్, సిన్స్ 2020, సిన్స్ 10 o'clock, సిన్స్ ఫ్రైడే, అట్లా పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మనం సిన్స్ వాడాలి. ఫర్ ఎప్పుడు వాడతాం? నెంబర్ వచ్చినప్పుడు. ఫర్ 10 years, ఫర్ 2 minutes, ఫర్ 5 minutes, ఫర్ 10 days, ఫర్ 10 years, ఫర్ 2 months, అట్లా నెంబర్ జస్ట్ అట్లా పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ వాడతాం. సిన్స్ ఫర్ ఈజీగా అర్థమైందా? సిన్స్ అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం నుంచి, సిన్స్ మార్నింగ్ 10 o'clock 2020 అట్లాంటివి కరెక్ట్గా వచ్చినప్పుడు సిన్స్ వాడతాం, ఎట్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం. ఫర్ ఏమో నెంబర్ ఆఫ్, పీరియడ్ ఆఫ్ టైం. క్లియరా? మనం ఒక్కసారి ప్రజెంట్ టెన్స్ చూసుకుందాం. ప్రజెంట్ టెన్స్లో 4 ఉన్నాయి. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ప్రజెంట్ ఎప్పుడు వాడతాం? హ్యాబిచువల్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, ప్రోవర్బ్స్, కొటేషన్స్, ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ట్రూత్స్, దీనికి సింపుల్ ప్రజెంట్ వాడతాం. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంది? ఇప్పుడు కంటిన్యూ అయ్యేది వాటి కోసం. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంది? అయిపోయింది కానీ ప్రజెంట్తోని కనెక్షన్ ఉంది. ఐ హ్యావ్ బాట్ అన్ అపార్ట్మెంట్ రీసెంట్లీ, ఇంతకుముందే అయిపోయింది, జస్ట్ ఇప్పుడే అయిపోయినా అన్న వాటి కోసం ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతాం? జరుగుతూనే ఉంటుంది, అది అయితేనే ఉంటుంది ఇక, అట్లాంటి దానికోసం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. దీనికి కీవర్డ్స్ ఏంది? సిన్స్, ఫర్. ప్రజెంట్ ఓకే కదా, లెట్స్ డైవ్ టు పాస్ట్. అయితే నేను చెప్పినా కదా, కొన్ని 12 టెన్సెస్లో అన్ని టెన్సెస్ మనకి ఇంపార్టెంటా? కాదు. కొన్ని టెన్సెస్ లైక్ 5 to 6 టెన్సెస్ మనకి ఎప్పుడు ప్రతి ఎగ్జామ్లో రిపీట్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రజెంట్ టెన్స్లో అన్నీ మీకు ఇంపార్టెంట్. ఈ 4 దట్ టు సింపుల్ ప్రజెంట్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ ప్రజెంట్ లేనిది పేపర్ ఉండదు. అండ్ పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ పాస్ట్ చూసుకుంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, పాస్ట్ కాబట్టి V2, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఏంది? దాంట్లోనే ఉంది సింపుల్ పాస్ట్. సింపుల్గా పాస్ట్ యాక్షన్స్ ఉన్నప్పుడు సింపుల్ పాస్ట్ వాడాలి. సింపుల్గా పాస్ట్ యాక్షన్స్ ఏంది? లాస్ట్ సండే, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, అట్లా పాస్ట్ ఇండికేటింగ్ టర్మ్స్ ఏది వచ్చినా కానీ V2 వాడాలి. షీ వెంట్ టు మద్రాస్ ఎప్పుడు? లాస్ట్ సండే. ఐ ప్లేడ్ క్రికెట్ ఎప్పుడు? ఎస్టర్డే. ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్. సార్ ఆల్రెడీ ఇక్కడ V2 అన్నాం కదా, మరి ఇక్కడ V1 ఎందుకు వాడినాం? డిడ్ నాట్ వచ్చినప్పుడు, ఇందాక కూడా చూసినాంగా డస్ నాట్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా V1 వాడతాం. నెగిటివ్ స్టేట్మెంట్స్ యూజ్ డిడ్ నాట్ ప్లస్ V1. ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్, డిడ్ నాట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా V1 వస్తుంది. అది నెగిటివ్ స్టేట్మెంట్స్. పాస్ట్ హ్యాబిట్స్ కూడా, అంటే ఇంతకుముందు నీకు అలవాట్లు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఐ యూస్ టు స్మోక్ ఇన్ మై కాలేజ్ డేస్, ఐ యూస్ టు డ్రింక్ లాస్ట్ ఇయర్. అట్లా యూస్ టు వచ్చినప్పుడు కూడా మనకు V1 వస్తుంది.
నెగిటివ్ వచ్చినప్పుడు కూడా మనకు V1 వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ పాస్ట్. సింపుల్గా పాస్ట్ ఇండికేటింగ్ యాక్షన్స్ వచ్చినాయంటే కళ్ళు మూసుకొని సింపుల్ పాస్ట్ అని పెట్టేసారు. నెక్స్ట్ ఏంది, పాస్ట్ కంటిన్యూస్. ఫస్ట్ మనం స్ట్రక్చర్ చూసుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ కంటిన్యూస్ వచ్చింది కాబట్టి V4, పాస్ట్ కాబట్టి వర్స్ వర్. అదే ప్రజెంట్ కంటిన్యూస్లో అయితే ఈజ్ యామ్ ఆర్ ఉంటాయి. పాస్ట్ కాబట్టి వర్స్ వర్. ప్రజెంట్ కంటిన్యూస్ అని ఏం చెప్పిన, ప్రజెంట్ కంటిన్యూ అయ్యేది. మరి పాస్ట్ కంటిన్యూస్ అయితే పాస్ట్ గోయింగ్ ఆన్ యాక్షన్స్. పాస్ట్ గోయింగ్ ఆన్ యాక్షన్స్. కానీ ఈ పాస్ట్ గోయింగ్ ఆన్ యాక్షన్స్ని రాయాలంటే అది మనకు పాస్ట్ అని తెలియాలి కదా. అందుకనే మనకు సింపుల్ పాస్ట్ కూడా హెల్ప్ చేస్తుంది అది పాస్ట్ అని చెప్పడానికి. షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్. షీ మెట్, సబ్జెక్ట్ ప్లస్ V1. షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఎప్పుడు, వైల్ షీ వాజ్ క్రాసింగ్ ద రోడ్. ఆమె రోడ్డు దాటుతున్నప్పుడు ఆమెకు యాక్సిడెంట్ జరిగింది. సో దాటుతూ ఉన్నప్పుడు జరిగినది అన్న సింపుల్ పాస్ట్. ఇజ్ ఇట్ క్లియర్? వెన్ ఐ వెంట్ దేర్ దే వర్ డూయింగ్ సమ్ వర్క్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ సింపుల్ పాస్ట్ వచ్చింది, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ వచ్చింది. ఇక్కడ నేను సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పే వీడియోలో టాపిక్ ఎమ్మటే నేను కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో మరీ లాంగ్ అవుతుందని. కొంచెం స్పీడ్ అవుతానే కొంచెం స్లో చేసుకొని వినండి. లేదు అని అంటే యూ కెన్ లిసన్ ఇన్ 1.5 or 2x. ఓకే. సమ్ టైమ్స్ పాస్ట్ కంటిన్యూస్ అంటే సింపుల్ పాస్ట్ ఒక్కటే కాకుండా కొన్నిసార్లు ఇంకో పాస్ట్ కంటిన్యూస్ వస్తుంటుంది. లైక్ షీ వాజ్ డాన్సింగ్ వైల్ ఐ వాజ్ సింగింగ్. నేను పాటలు పాడుతున్నప్పుడు ఆమె డాన్స్ వేస్తుంది. దే వర్ సోయింగ్ వైల్ ఐ వాజ్ టెల్లింగ్. నేను తవ్వుతున్నప్పుడు వాళ్ళు విత్తనాలు నాటుతూ ఉన్నారు. సో ఈదర్ మనకు పాస్ట్ కంటిన్యూస్లో సింపుల్ పాస్ట్ అయిన వస్తుంది, లేకపోతే ఇంకో పాస్ట్ కంటిన్యూస్ అయిన వస్తుంది. దిస్ ఈజ్ ద ట్రిక్ టు రిమెంబర్ పాస్ట్ కంటిన్యూస్. మనకు పాస్ట్ టెన్సెస్లో ప్రతి టెన్స్లో మనకు సింపుల్ పాస్ట్ కానీ ఏదో పాస్ట్ ఇండికేటింగ్ టర్మ్ కానీ ఉంటుంది. దెన్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ పాస్ట్ టెన్స్ అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. పర్ఫెక్ట్ అంటే ఆల్రెడీ ఫినిష్ అయింది కాబట్టి V3 వచ్చింది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, పాస్ట్ కాబట్టి హ్యాడ్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఎప్పుడు వాడతాం ఇది? వెన్ టూ పాస్ట్ యాక్షన్స్ హ్యాపెండ్ ఫ్రమ్ దోస్ విచ్ ఎవర్ పాస్ట్ యాక్షన్స్ హ్యాపెండ్ ఫస్ట్, దట్ షుడ్ బి ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్. అండ్ ద సెకండ్, దట్ ఈజ్ రీసెంట్ పాస్ట్, షుడ్ బి ఇన్ ద పాస్ట్ ఫామ్. అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనకు పాస్ట్లో రెండు ఇన్సిడెంట్స్ అయినాయి. రీసెంట్గా జరిగిందేమో సింపుల్ పాస్ట్ అంటాం. ఎప్పుడో జరిగింది అంటే దాని ముందు జరిగిందేమో పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. బిఫోర్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్. అంటే నేను రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యే లోపే ట్రైన్ వెళ్ళిపోయింది. నువ్వు ఫస్ట్ రీచ్ అయినావా, ట్రైన్ వెళ్ళిపోయిందా? ఫస్ట్ ఏదైతే జరుగుతుందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. ఫస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో రాసాం. ట్రైన్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఫస్ట్ జరిగిన యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాం. దాని తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లో రాస్తాం. సబ్జెక్ట్ ప్లస్ V2. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే రెండు యాక్షన్స్ ఉంటాయి, రెండిట్లో ఫస్ట్ ఏది జరిగితే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాం. డాక్టర్ అరైవ్డ్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. డాక్టర్ వచ్చేసరికి పేషెంట్ చనిపోయినాడు. ఫస్ట్ ఏం జరిగింది? పేషెంట్ చనిపోయినాడు కాబట్టి ద పేషెంట్ హ్యాడ్ డైడ్. దెన్ డాక్టర్ అరైవ్డ్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, లాస్ట్ కంటిన్యూస్ వచ్చింది కాబట్టి V4. పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి బీన్. అది ఏ పర్ఫెక్ట్ కంటిన్యూస్? పాస్ట్ కాబట్టి హ్యాడ్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ టెన్స్ ఎప్పుడు వాడతామంటే పాస్ట్లోనే యాక్షన్ స్టార్ట్ అయింది, కొన్ని రోజులు కంటిన్యూ అయింది పాస్ట్లోనే, అండ్ పాస్ట్లోనే ఫినిష్ అయిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కొన్ని రోజుల వరకు అది నడిచి పాస్ట్లోనే అయిపోయింది. ఈ టెన్స్కి కూడా మనము సిన్స్ కానీ ఫర్ కానీ వాడతాం. మనం అన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సిన్స్ కానీ ఫర్ కానీ వాడతాం. మరి తేడా ఏంటంటే
ప్రజెంట్ అంటే జరుగుతూ ఉంటుంది, పాస్ట్ అంటే పాస్ట్లోనే అయిపోతుంది, ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. వెన్ ఐ ఎన్క్వైర్డ్ 10 years బ్యాక్, నేను 10 years ముందు ఎన్క్వైర్ చేసినప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఒక కాలేజీలో చదువుతుంది. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ఎ కాలేజ్ ఫర్ మెనీ ఇయర్స్. నేను 10 years బ్యాకే నేను అనుకున్నప్పుడు ఆమె అప్పటికే ఒక కాలేజ్లో చాలా ఇయర్స్ వరకు వర్క్ చేస్తూ ఉంది. దీనికి పెట్టుకోవాలంటే మనకు యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, కొన్ని ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది అండ్ పాస్ట్లోనే ఎండ్ అవుతుంది. కీవర్డ్స్ సిన్స్, ఫర్. దీనికి కూడా సింపుల్ పాస్ట్ అన్నది మనకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. వెన్ ఐ ఎన్క్వైర్డ్ సింపుల్ పాస్ట్, 10 years బ్యాక్ సింపుల్ పాస్ట్, షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ అ కాలేజ్ ఫర్ మెనీ ఇయర్స్. ఫర్ అని వచ్చిందంటే మనకు అది పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని తెలుసు, అది పాస్ట్లో జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ కూడా అంతే, ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో అయింది అండ్ సిన్స్ వచ్చింది, ఏంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అది కీవర్డ్ చూసుకుంటే మనకు సిన్స్, ఫర్. సిన్స్ ఏమో ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ఏమో పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఫ్యూచర్ టెన్స్, ఫస్ట్ పాస్ట్ టెన్స్ ఒకసారి రివైజ్ చేద్దాం. Past tense has 4 subtenses: simple past, past continuous, past perfect continuous. ఇక్కడ పాస్ట్లో, సింపుల్ పాస్ట్లో మనకు సింపుల్గా పాస్ట్ ఇండికేటింగ్ టర్మ్స్ లైక్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే అట్లాంటివి వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ వాడాలి. పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ గోయింగ్ ఆన్ యాక్షన్స్ కోసం పాస్ట్ కంటిన్యూస్ వాడతాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్లోనే ఒక యాక్షన్ అయిపోయింది, 2 యాక్షన్స్ అయిపోతే ఫస్ట్ జరిగిన యాక్షన్కి మనం పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. లైక్ వెన్ డాక్టర్ కేమ్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ అన్నది ఫస్ట్ జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. డాక్టర్ లేటుగా వచ్చింది కాబట్టి, అంటే తర్వాత వచ్చింది కాబట్టి సెకండ్ యాక్షన్ కాబట్టి డాక్టర్ కేమ్ అని వాడతాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లోనే స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే కంటిన్యూ అయ్యి పాస్ట్లోనే ఎండ్ అవుతుంది. దీనికి సింపుల్ పాస్ట్ కానీ ఏదైనా పాస్ట్ ఇండికేటింగ్ టర్మ్ కానీ వస్తుంది. లైక్ 10 years బ్యాక్ ఐ ఎన్క్వైర్డ్, గాట్ ద ఇన్ఫర్మేషన్ అని సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు హ్యాడ్ బీన్ వర్కింగ్ అన్నట్టుగా మనకు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుంది. మీకు ఎప్పుడన్నా ఈ వీడియోలో ఎక్కడన్నా కాంప్లికేటెడ్గా అర్థం కాలేదు అన్నప్పుడు కమెంట్ బాక్స్లో పిన్ చేయండి, దాని మీద నేను ఎక్స్ప్లెనేషన్ కానీ లేకపోతే ఇంకొక వీడియో చేయడం కానీ జరుగుతుంది. బట్ నెవర్ స్కిప్ ఇట్. ఫ్యూచర్ టెన్స్లో మనకు సింపుల్ ఫ్యూచర్ చూసుకుంటే, మనం పాస్ట్లో అయితే ఎట్లయితే మనకు సింపుల్గా పాస్ట్ ఇండికేటింగ్ యాక్షన్స్ వచ్చినాయో, ఇక్కడ కూడా సింపుల్ ఫ్యూచర్లో సింపుల్గా ఫ్యూచర్ ఇండికేటింగ్ కీవర్డ్స్ లైక్ టుమారో, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్ అట్లాంటి ఫ్యూచర్ ఇండికేటింగ్ కీవర్డ్స్ వచ్చినప్పుడు మనకు సింపుల్ ఫ్యూచర్ వాడాలి. దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్, వర్బ్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కామన్. సింపుల్ కాబట్టి V1 will or shall, సబ్జెక్ట్ ప్లస్ will or shall ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ డినోటింగ్ ఫ్యూచర్ యాక్షన్స్. ఫ్యూచర్ ఇండికేటింగ్ టర్మ్స్ వచ్చినప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ వాడాలి. లైక్ ఐ షల్ కలెక్ట్ డొనేషన్స్ నెక్స్ట్ మంత్, దే విల్ విజిట్ అవర్ విలేజ్ ఇన్ 2028. అట్లా ఫ్యూచర్ ఇండికేటింగ్ యాక్షన్స్. నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్, 2030, 2035 ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ వాడాలి. మరి విల్ ఆర్ షెల్ ఎప్పుడు వాడతాం? షెల్ ఏమో ఫస్ట్ పర్సన్కి వాడతాం, ఐ షెల్, వీ షెల్ అని. విల్ ఏమో సెకండ్ పర్సన్కి, థర్డ్ పర్సన్కి వాడతాం, యూ, హీ, షీ, ఇట్, దే. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కావాలంటే మళ్ళీ వీడియో బిగినింగ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, ఒకసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. దిస్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ నెక్స్ట్ టాపిక్స్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అప్పుడు కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ అప్పుడు కానీ, కండిషనల్ క్లాజెస్ అప్పుడు కానీ మనకు స్ట్రక్చర్స్ బాగా యూజ్ అవుతాయి. మనం టెన్సెస్లో మాత్రం ఈజీగా మనం ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చెప్పా, టెన్సెస్ చెప్పిన, ఈ 2 వీడియోల నుంచే మనకు 50% ఆఫ్ సిలబస్, 50% ఆఫ్ వెయిటేజ్ వస్తుంది. రీసెంట్గా మెయిన్స్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 25 నియర్లీ 12 questions ఆర్ ఫ్రమ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ టెన్సెస్. మీరు ఈ 2 వీడియోలు చూసినా కానీ యూ కెన్ ఈజీలీ అటెంప్ట్ హాఫ్ ఆఫ్ ద పేపర్. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంది? ఫ్యూచర్ గోయింగ్ ఆన్ యాక్షన్స్. ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ గోయింగ్ ఆన్ యాక్షన్. పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ గోయింగ్ ఆన్ యాక్షన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ గోయింగ్ ఆన్ యాక్షన్స్. ఇందులో స్ట్రక్చర్ చూసుకుందాం, ఇది వెరీ ఈజీ. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కామన్, కంటిన్యూస్ అని ఉంది కాబట్టి V4 వస్తుంది, విల్ బీ ఆర్ షెల్ బీ. ఫ్యూచర్ గోయింగ్ ఆన్ యాక్షన్స్కి ఇది వాడతాం. ఎట్ అని వచ్చిందంటే అది ఫ్యూచర్ కంటిన్యూస్.
ఐ విల్ బి లిస్నింగ్ టు ద క్లాస్ ఎట్ దిస్ టైమ్ టుమారో, అంటే ఈ టైంకి నేను క్లాస్ వింటూ ఉంటా. షీ విల్ బి డూయింగ్ ద ఫీల్డ్ వర్క్ ఎట్ దిస్ సీజన్ నెక్స్ట్ ఇయర్, అంటే ఇదే సీజన్లో నెక్స్ట్ ఇయర్ ఆమె పని చేస్తూ ఉంటుంది. ఎట్ అని వచ్చిందంటే యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్. క్లియర్? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, పర్ఫెక్ట్ అని వచ్చింది కాబట్టి V3 వచ్చింది. విల్ ఆర్ షెల్ హ్యావ్. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద యాక్షన్ విచ్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి కంప్లీటెడ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ అ సర్టన్ టైం. పర్ఫెక్ట్ అంటే అయిపోయింది కదా, ఎప్పుడు అయిపోతుంది? ఫ్యూచర్లో ఈ టైం కల్లా అయిపోతుంది. మరి ఈ టైం కల్లా అని డినోట్ చేయడం ఏంది? బై. ఇది కూడా ఈజీ. మనము ఫ్యూచర్ కంటిన్యూస్ ఎట్ అని ఉంటే పెడతాం. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో బై అని ఉంటే యూ కెన్ గో ఫర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. లైక్ షీ విల్ హ్యావ్ రీచ్ టు అమెరికా బై దిస్ టైమ్ టుమారో. ఈ టైం కల్లా తను రీచ్ అయిపోతుంది. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్ బై నెక్స్ట్ మార్చ్. ఈ టైం కల్లా నెక్స్ట్ మార్చ్ కల్లా ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. వి విల్ ఫినిష్ దిస్ నోటిఫికేషన్ బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్. ఈ డిసెంబర్ కల్లా మనకు నోటిఫికేషన్ అయిపోతుంది. బై అని ఎప్పుడు వచ్చిన ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంది? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, లాస్ట్ కంటిన్యూస్ వచ్చింది కాబట్టి V4, పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి బీన్, విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్. ఈ టెన్స్ ఎప్పుడు వాడతామంటే ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లోనే కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతుంది, ఫ్యూచర్లోనే ఎండ్ అవుతుంది. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫ్యూచర్ యాక్షన్స్ విచ్ విల్ బి స్టార్టెడ్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ గోయింగ్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ ద ప్రెజెంట్, ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లోనే స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లోనే కంటిన్యూ అవుతుంది, ఫ్యూచర్లోనే ఎండ్ అవుతుంది. మనకు పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నాం కాబట్టి సిన్స్ అండ్ ఫర్ వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏదో ఒకటి మీకు ప్రజెంట్ ఇండికేటింగ్ టర్మ్ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏదో ఒకటి పాస్ట్ ఇండికేటింగ్ టర్మ్ ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా ఏదో ఒక ఫ్యూచర్ టర్మ్ ఉంటుంది. ఫర్ ఎ లాంగ్ టైమ్, లేకపోతే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, సిన్స్ 2030, అట్లా ఫ్యూచర్ ఇండికేటింగ్ టర్మ్ ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఆల్సో సిన్స్ ఫర్ వస్తుంది. సిన్స్ ఫర్ వస్తే ఏంది? మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నట్టు. కాబట్టి ఒక టెన్స్ మనం కరెక్ట్గా ప్రాపర్గా నేర్చుకుంటే రిమైనింగ్ టెన్సెస్ కూడా మనకు రిలేట్ చేసుకుంటూ చదవచ్చు. Is it clear? He will have been working in my office after graduation for a long time. అంటే ఒక బ్రైట్ స్టూడెంట్ ఉన్నాడు, ఏమంటారు? అతను గ్రాడ్యుయేషన్ తర్వాత నా ఆఫీస్లో లాంగ్ టైమ్ అండ్ లైఫ్ టైం వరకు వర్క్ ఇస్తా అన్నట్టుగా చెప్పడం. ఐ హోప్ దట్ షీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ దిస్ గేమ్ సిన్స్ 2030. ఆమె 2030 నుంచి ఈ గేమ్ ఆడుతూ ఉంటుంది. అంటే ఫ్యూచర్లో జరిగే యాక్షన్స్ని, దట్టు లాంగ్ టర్మ్ వరకు జరిగే యాక్షన్స్ కోసం మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. మనం ఒకసారి మళ్ళీ ఫ్యూచర్ టెన్స్ రివైజ్ చేద్దాం. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంది? సింపుల్గా ఫ్యూచర్ ఇండికేటింగ్ టైమ్స్ లైక్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, 2030 ఇట్లాంటివి వచ్చినప్పుడు సింపుల్ ఫ్యూచర్ వాడతాం. ఫ్యూచర్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతాం? ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్లో గోయింగ్ ఆన్ యాక్షన్స్. ఎప్పుడు? ఎట్ దిస్ టైమ్, I will be watching at this time, I will be preparing at this time, I will be in government sector at this time. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంది? అయిపోతుంది. ఎప్పుడు వరకు అయిపోతుంది? I will have finished my preparation by the end of December. I will have completed my homework by the end of the day. By అని వచ్చిందంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతాం? ఫ్యూచర్లో I will have been working in గవర్నమెంట్ సెక్టార్ ఫర్ 33 years. అంటే 33 years సర్వీస్ ఉంది నీకు, నువ్వు ఫ్యూచర్లో వస్తుందన్న హోప్ ఉంది. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ ఫర్ 33 years. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ సిన్స్ 2027. ఇట్లా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పటి వరకు మీరు విన్న వీడియో మీకు ఆన్సర్ చేయడానికి ఎలా యూస్ఫుల్ అవుతుంది, అసలు యూజ్ అవుతుందా కాదా, ఇక్కడ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ట్రై చేద్దాం. మన ఎక్స్ప్లెనేషన్, మన వే ఆఫ్ కంటెంట్ పనికి వస్తుందా లేదా అని. షీ డాష్ మీ అ పిక్చర్ ఆఫ్ స్లాపీలీ డ్రాన్ బర్త్డే కేక్ లాస్ట్ ఇయర్. సింపుల్గా ఇక్కడ కీవర్డ్ చూసి ఆన్సర్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ అనగానే ఏంటిది? సింపుల్ పాస్ట్. ఇక్కడ సింపుల్ పాస్ట్లో ఎన్ని ఉన్నాయి? హ్యావ్ హ్యాండెడ్ ప్రజెంట్ పర్ఫెక్ట్, హ్యాడ్ హ్యాండెడ్ పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాండ్లింగ్ V4 ఫామ్. ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉన్నది ఒకటి, దట్ ఈస్ హ్యాండెడ్. ఇజ్ ఇట్ క్లియర్? లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ అట్లా ఏది వచ్చినా, లేకపోతే పాస్ట్కి సంబంధించిన ఏ కీవర్డ్ వచ్చినా మనం సింపుల్ పాస్ట్ క్లిక్ చేయాలి.
I dash out my calculator before I added up all the money. నేనేం చేసిన, దిస్ ఈజ్ ఐ యాడెడ్ అప్, బిఫోర్ ఐ యాడెడ్ అప్. ఫస్ట్ ఇది బిఫోర్ ఐ యాడెడ్ అంటే సింపుల్ పాస్ట్ ఉంది. ఇది సింపుల్ పాస్ట్ వచ్చిందంటే అది పాస్ట్ టెన్సే. ఇక్కడ హ్యాడ్ పుల్డ్, హ్యావ్ పుల్డ్, హ్యాడ్ బీన్ పుల్డ్ అన్నది రాంగ్. హ్యాడ్ బీన్ పుల్డ్ అన్నది రాంగ్. హ్యాడ్ బీన్ అని వచ్చిందంటే V4 వస్తుంది. ఇక్కడ పుల్డ్ ఆల్రెడీ పాస్ట్ ఉంది, కానీ బిఫోర్ అంటే దీనికన్నా బిఫోర్ ఐ యాడ్ అంటే మనీ యాడ్ చేసే ముందు ఏదో జరిగింది. ముందు జరిగిన యాక్షన్ ఏంది, పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాడ్ ప్లస్ V3. ఐ హ్యాడ్ పుల్డ్. హ్యావ్ పుల్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్, అది అవసరం లేదు ఎందుకంటే ఇది పాస్ట్ ఫామ్ కాబట్టి. ద టీచర్ డాష్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్. సరే, టీచర్ అన్నది సింగులర్. మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ టెన్సెస్ యూజ్ చేసి ఆల్మోస్ట్ మనం సాల్వ్ చేయొచ్చు పేపర్ని. ద టీచర్ అన్నది నీ సింగులర్కి ఆర్ రాదు, ఎందుకంటే మనం పర్సన్స్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ చేసినాం కదా. ఇది థర్డ్ పర్సన్ సింగులర్, మనకి ఈజ్ గాని వస్తుంది లేకపోతే హ్యాస్ గాని వస్తుంది. ద టీచర్ ఈజ్ కంప్లీటెడ్ ద చాప్టరా కాదు, ద టీచర్ హ్యాస్ కంప్లీటెడ్ అంటే మనకు ద టీచర్ హ్యాస్ కంప్లీటెడ్ the teacher has completed this chapter. Okay, present perfect. My mother dashed the newspaper in the morning అంటే రోజు జరిగే యాక్టివిటీ, రిపీటెడ్గా జరిగే యాక్టివిటీ, సింపుల్ ప్రజెంట్. ఈజ్ రీడింగ్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్, వర్స్ రీడింగ్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్, రీడ్స్ ఈజ్ సింపుల్ ప్రజెంట్, రీడ్స్ ఈజ్ సింపుల్ ప్రజెంట్. ఓకే, రీడ్స్ ఈజ్ సింపుల్ ప్రజెంట్. విల్ బీ రీడింగ్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్, అది సింపుల్ ప్రజెంట్ అయిపోయింది. ఐ డాష్ అన్ అపాయింట్మెంట్ విత్ డాక్టర్ సూన్ అంటే ఏంది, ఫ్యూచర్ టర్మ్. ఇక్కడ ఫ్యూచర్ టర్మ్ ఏంది, ఒకటి ఉంది, దట్ ఈస్ విల్. ఐ విల్ మేక్, ఐ జస్ట్ పుట్ ఏ. ఓకే, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. I will make an appointment with the doctor soon. Keywords use చేసి you can easily attempt. People often dash games for sports and sports for games. Often అని వచ్చిందంటే రెగ్యులర్, ఆఫెన్, ఆల్వేస్, రిపీటెడ్ యాక్షన్స్. మిస్టేకన్ పాస్ట్, మిస్టేకింగ్ కంటిన్యూస్, మిస్టేక్ సి. వాట్ ఈస్ దిస్ టర్మ్, సి ఈజ్ అ రైట్ ఆన్సర్. మిస్టేక్, పీపుల్ ఆఫెన్ మిస్టేక్ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ ఫర్ గేమ్స్. ఇవన్నీ ప్రిలిమ్స్ 2022లో వచ్చినాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నది ట్రాప్ చేసిన. మనకు కంటెంట్ ఎంత చదివినా కానీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తేనే మనకు యూజ్ అవుతుంది. అది డాష్ ఐ కెనాట్ డిస్టర్బ్ అని వచ్చిందంటే హర్ నవ్ అని కూడా ఉంది ఇక్కడ. నవ్ ప్రజెంట్ కంటిన్యూస్, షీ ఈజ్ రెస్టింగ్, షీ హ్యాస్ బీన్ రెస్టింగ్ అంటే బీన్ అని వచ్చిందంటే ప్రజెంట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ కంటిన్యూస్ కానీ. అప్పుడు వచ్చిందని సిన్స్ కానీ ఫర్ కానీ ఉండాలి కదా, ఇక్కడ అది లేదు కదా, నవ్ అని ఉంది. నవ్ మీన్స్ ఈజ్ రెస్టింగ్. పాస్ట్ వాజ్ రెస్టింగ్ ఏమో పాస్ట్, సో ఈజ్ రెస్టింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రఘు డాష్ క్రికెట్ వెన్ హిస్ ఫ్రెండ్ వెంట్ హోమ్ ఎస్టర్డే. సింపుల్గా ఎస్టర్డే అన్న టర్మ్ వచ్చింది కాబట్టి పాస్ట్. కానీ రఘు డాష్ క్రికెట్ వెన్ హిస్ ఫ్రెండ్ వెంట్ ఎస్టర్డే అంటే రెండు పాస్ట్ యాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. వెన్ హిస్ ఫ్రెండ్ వెంట్ హోమ్ ఎస్టర్డే, ఇక్కడ అతని ఫ్రెండ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తుండ్రు రఘు, ప్లేయింగ్. ఇది మరి సింపుల్ ప్రజెంటా, ప్రజెంట్ కంటిన్యూసా, పాస్ట్లో ఉన్నది ఎస్టర్డే అని. సో దిస్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్. రఘు వాజ్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ హిస్ ఫ్రెండ్ వెంట్ హోమ్ ఎస్టర్డే. హ్యాస్ ప్లేడ్ ప్రజెంట్, ఇక్కడ ఆప్షన్స్ అన్నది ఎలిమినేషన్ చూద్దాం ఒకసారి. ఎక్స్ప్లెనేషన్, హ్యాస్ ప్లేడ్ అన్నది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టర్మ్ అది కానే కాదు, ఎందుకంటే పాస్ట్ ఇచ్చారు కాబట్టి. పాస్ట్లో ఏదైనా ఉన్నది అని అంటే అది రెండు మాత్రమే. పాస్ట్ వర్స్ ప్లేయింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ డాష్ ఫ్రెంచ్ టూ వెల్. ఇక్కడ ఫ్రెంచ్ మనకి ఈజీగా అర్థం అవుతుందా, అర్థం కాదు, జనరల్ టర్మ్ అది. ఐ
ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఫ్రెంచ్ అని. ఇప్పుడు అన్న టర్మ్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఐఎమ్ నాట్ అండర్స్టాండ్ అన్నది రాంగ్. డు నాట్ అండర్స్టాండింగ్, ఐ డు నాట్ అండర్స్టాండింగ్ అన్నది కూడా రాంగ్. ఐ డు నాట్ అండర్స్టాండ్ నెగిటివ్ వచ్చినప్పుడు పక్కన ఏమని వస్తుంది? V1 వస్తుంది. ఐ డు నాట్ అండర్స్టాండ్ ఫ్రెంచ్ టూ వెల్. ఐ డోంట్ అండర్స్టాండ్ ఫ్రెంచ్ టూ వెల్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. డోంట్ డిస్టర్బ్ అని వచ్చిందంటే ఏంది? ప్రజెంట్ కంటిన్యూస్. నవ్ అని కూడా ఉంది ఇక్కడ. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఐ యామ్ కౌంటింగ్. ఐ వాజ్ కౌంటింగ్ అంటే అది పాస్ట్ టెన్స్. ఐ యామ్ కౌంటింగ్. ఐ వాజ్ కౌంటింగ్ అనేది పాస్ట్. ఇక్కడ నవ్ అని ఉంది కాబట్టి ప్రజెంట్. ఐ కౌంట్ అన్నది రోజు కౌంట్ చేస్తే, ఇక్కడ డైలీ అని వస్తాయి. ఐ హ్యావ్ బీన్ కౌంటింగ్ అంటే ఫర్ కానీ సిన్స్ కానీ రావాలి, అది లేదు. నవ్ అని ఉన్నది కాబట్టి ఐఎమ్ కౌంటింగ్. రిషి డాష్ హిజ్ ఇంజనీరింగ్ కోర్స్ బై ద ఎండ్ ఆఫ్ 2017. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఎందుకు ఇది? బై. ఈజీగా మన కీవర్డ్ చూసుకొని చేయొచ్చు. బై ద ఎండ్ ఆఫ్. బై. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏంది? విల్ హ్యావ్ కంప్లీటెడ్. విల్ హ్యావ్ కంప్లీటెడ్. వర్స్ కంప్లీటెడ్ అన్నది రాంగ్. కంప్లీట్ అన్నది ప్రజెంట్. విల్ కంప్లీటెడ్ అన్నది కూడా రాంగ్. ఎందుకంటే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఈజ్ ద ప్రాపర్ స్ట్రక్చర్లీ కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నీ ఒకసారి చూడండి. ఇంకేమన్నా మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై ఎఫర్ట్ అండ్ if you like my explanation, please do like, share, subscribe, comment. All the best guys. Jai Hind.